ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి అండర్స్టాండింగ్ ఆఫ్ ద చిల్డ్రన్. సో ఇక్కడ ప్రతి కిడ్ కూడా ఒక డిఫరెంట్. సో కాబట్టి ఏ ఇద్దరు వ్యక్తుల మనస్తత్వాలు కలవు, అలాగే ఏ ఇద్దరి ఆలోచనలు కలవు. అలాగే ప్రతి కిడ్ కూడా యునిక్గా ఉంటారు. ఒక్కొక్క కిడ్ ఒక్కొక్క రకంగా ఉంటారు. కొంతమంది ఈజీగా అందరితో మింగిల్ కాగలుగుతారు, కొంతమంది ఈజీగా అందరితో మింగిల్ కాలేరు. అలాగే ఒక కిడ్కి సాఫ్ట్గా చెప్తే ఈజీగా నేర్చుకుంటాడు, ఒక కిడ్కి ఒకే విషయాన్ని 2-3 సార్లు చెప్పాల్సి రావచ్చు. అలాగే ఇంకొక కిడ్కి వచ్చేటప్పటికి కోప్పడి చెప్తే నేర్చుకుంటాడు, ఇంకొక కిడ్కి బతిమిలాడి బుజ్జగించి చెప్తే నేర్చుకుంటాడు. సో ఇలా ప్రతి కిడ్ కూడా డిఫరెంట్. కొంతమంది ఇంట్రోవర్ట్ ఉంటే కొంతమంది ఎక్స్ట్రోవర్ట్ ఉంటారు, కొంతమంది స్పోర్ట్స్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు, అలాగే కొంతమంది యాక్టివిటీస్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో అసలు మీ కిడ్ ఎలా ఉన్నాడు అనేది ఫస్ట్ మీరు అనలైజ్ చేసుకోవాలి. వీటిల్లో ఏ కేటగిరీ కిందకు వస్తాడు అనేది కనుక మీరు ప్రాపర్గా చూస్ చేసుకోగలిగితే అతని బిహేవియర్ బేస్డ్ ఏ స్కూల్ సెట్ అవుతుంది అనేది మీరు చూస్ చేసుకోగలుగుతారు. సో ఫస్ట్ చైల్డ్ అండర్స్టాండింగ్ ఈజ్ ద మెయిన్ క్రైటీరియా, దాన్ని మీరు చేయాలి.